దిగాలంటూ కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రెస్ మీట్ కవర్ చేసిన అందరూ కూడా కొంతమంది ఉంటారు. ఆయన ఎక్కువ ఎన్ని రోజులు అయితే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినా ఎన్ని ట్రిపుల్ బెడ్రూమ్లు వచ్చినా నాకంటే ఎక్కువ మంది జర్నలిస్ట్. కానీ రాష్ట్రంలో కొంతమంది ఆగవాలం అయిపోతారు. అధికారం మోగనేది వాళ్ళ ఆస్తి పోయినట్టు వాళ్ళు మాత్రమే పాలించడానికి పుట్టినట్టు ఈతరులు ఎవరికి రాజకీయాలకు సంబంధం లేనట్టు అమెరికాలో చదువుకొని బాత్రూమ్లు కట్టుకొని రాగానే మొత్తం నాగే తెలుసుకున్నట్టు మీతో ఏదో భూమి పుత్రులని ఇంకోటి కొత్త కొత్త పదాలు రాసిచ్చిన పదాలు బాగుంటాము. 2001 మేమంతా జై తెలంగాణ అంటాం. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యానికి సున్నా వేసి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు ఏప్రిల్ 27, 2001. ఆ రోజు కేటీఆర్ అంటూ గడ్డ మీద లేడు. ఎట్లొస్తాడు పవన్ కళ్యాణ్ అడిగిన మా చెల్లె కూడా లేదు. వీళ్ళంతా 2007 వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా ఉద్యమం బలపడుతుంది, తెలంగాణ వస్తుంది, మరి ఆయన ఏదో 4 సంపాదిస్తుండ్రు రాళ్ళు అలా 2 రాళ్ళు ఎంకేసుకుందామని 5 ఏళ్ళు ఎదురు చూసి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు, భూమి పుత్రులు అంటారు. అంటే ఏంది అంటున్నారు అట్లంటే చాలా మంది అందులో హైదరాబాద్ పుట్టిన వాళ్ళంతా భూమి పుత్రులు అంటే ఆడికి వస్తుంది మంచిగా. అందుకని మీడియా మేము చెప్తే రాస్తుందని సగం యూట్యూబ్ ఛానల్ మేమే నడిపిస్తున్నామని 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పైసలు బాగా సంపాదించుకున్నామని నేను చెప్పిందే వేరమైనటువంటి రీతిలో అలంకారపూరితంగా మాట్లాడేటువంటి కొంతమంది గౌరవ శాసనసభ్యులకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. మీరే చెప్పారు కదా, ఆయన చెప్పిన మాట్లాడినప్పుడు మీకు యాడ్ చేసిపోతారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఎందుకు మరి మొదటి పేజీలో సగం పేజీ క్వార్టర్ పేజీ ఆయన ఎందుకు రాయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు మాట్లాడుతూ చెప్పిండు. ఆయన ఏం చెప్పిండు, ఆ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఆయన నెల్లూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒక కాన్స్టిట్యూన్సీకి కుప్పం ఎమ్మెల్యే అయితే నేను సిరిసిల్ల ఎమ్మెల్యే అన్నాడు. నేను కూడా అడుగుతున్నాను 119 మంది ఎమ్మెల్యేల నీకెందుకు హాఫ్ పేజీ క్వార్టర్ పేజీ రాస్తుంది వీడియో? ఏం ఉద్ధరించినవని, ఎవరిని ఉద్ధరించినవని, ఏం సాధించినవని? చిన్న విషయాన్ని పెద్ద పెద్దగా చేస్తారు అన్నాడు అధికారంలో. వరంగల్ ప్రీతి అని ఒక అమ్మాయి చచ్చిపోయిన సాగు మీద మాట్లాడుకుంటే ఇదే మీడియా మిత్రులతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు, ఏదో 4 మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేస్తుంది కదా, ఇంకేముందా బాగా? మరి ఏదో మీరు మాట్లాడుతున్నారేమన్నా, ఏం మాట్లాడుతున్నారు మీరు? కవిత కూడా మాట్లాడుతున్నారు. రొయ్యల పులుసు తీసుకున్నప్పుడు అయ్యే పక్కన బెంచ్ మీద టేబుల్ మీద కూర్చొని రొయ్యల పులుసు తిన్నారు కూడా పక్క రాష్ట్రం కూడా మాట్లాడారు. అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే ఏది మాట్లాడినా జరుగుతుంది. మా కడుపులో వస్తే ఊరందరి కడుపు వేయాలి. మేము బాగాలేకపోతే అందరు బాగాలేనట్టే, మాకు అధికారం పోతే అందరికీ పోయినట్టే. ఇంత బాధ్యతారాహిత్యంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటే అధికారంలో ఉన్నాయని పనిచేసి ఆయన అయితే మోదం మాట్లాడలేదు. రోడ్డుకు వచ్చిన భాష బహుశా ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకొని మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ఆయన వాటిలో తీసుకుపోయి కిషన్ రెడ్డి ఇంటి కూడా పోతాడు. ఒకసారి వడ్ల సంచి తీసుకొని ఏం చెప్తాను వడ్లట ఏంది వాడినా నేను కొనకపోతే కిషన్ రెడ్డి ఇంటి కూడా పోతా. ఎప్పుడైతే ఎప్పుడు డేట్ మేము కూడా ఉంటావాడు ఎదురు చూద్దాం, పోసుకోవడానికి ఎదురు చూస్తాం. స్లేట్ బ్రేకింగ్ ల కోసం మాట్లాడు కాదు, వాస్తవాలు మాట్లాడే తమ్ముడు ముఖ్యమంత్రి అడుగుతున్నాము. అబద్దాల పునాదుల మీద రాజకీయం ఎన్నో చేయలేము. భారత పార్లమెంట్ లో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిండు, యూపీఏ హయాంలో జరిగినటువంటి కొనుగోలు ఎన్ని, ఎన్డీఏ హయాంలో జరుగుతున్న కొనుగోలు ఎన్ని, అప్పుడు ఎంఎస్పీ ఎంతుండే, ఇప్పుడు ఎంఎస్పీ ఎంతుంది, వడ్లు ఎన్ని కొన్నారు, మొక్కలు ఎన్ని కొన్నారు అని భారత పార్లమెంట్ లో ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రశ్న అడిగిండు. ఆయన పేరు తిరు అరుణ్ నెహ్రూ అని తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక ఎంపీ భారత పార్లమెంట్ లో ప్రశ్న అడిగిండు. 2004 నుంచి 2014 దాకా యూపీఏ హయాంలో కొనుగోలు చేసినటువంటి గింజలు ఎంత, ధాన్యం ఎంత, చెల్లించిన ఎంఎస్పీ ఎంత? ప్రధానమంత్రి ఉన్న 2004 నుంచి 2014 దాకా యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో ఏం జరిగింది, ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 లో ఏం జరిగిందని
తిరు అరుణ్ నెహ్రూ అనే ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు, తమిళనాడుకు చెందిన పార్లమెంట్ సభ్యులు తేదీ 16 మార్చి 2025 రోజు భారత పార్లమెంట్ లో ఒక ప్రశ్న అడిగారు. ఇది రాతపూర్వకమైనటువంటి సమాధానం. మీరు 7 బుక్కుల్లో కొట్టాక దీని సమాధానమే కాన్స్టిట్యూషన్ ఏర్పడుతుంది. దీన్నే కొంచెం విశదీకరించి మీతో మాట్లాడేదాన్ని వచ్చినారు. ఎందుకంటే వాళ్ళు కొట్టలేరని నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడింది, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, సభ్యత సంస్కారాలు మాట్లాడుతున్నాడు. ఏం కొంటాడు మీరు రాహుల్ గాంధీ వచ్చి? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొంటాడా? ఏం చేస్తారు మీరు రాహుల్ గాంధీ? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా పార్లమెంట్ లో? ఏం చేస్తున్నాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా? 20 ఏళ్ళు నీతో ఉన్నటువంటి పార్టీకి 2 మంత్రి పదవుల కోసం 20 ఏళ్ళ దోసాన్ని నిలబడిపోయి పగటిలే పార్టీ మార్చింది మీరు తమిళనాడులో. 20 ఏళ్ళ నుంచి నీతో ఉంది డిఎంకే 2 మంత్రి పదవుల కోసం. మరిన్ని అప్డేట్ చేసే బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్. మోదీ ఎందుకు గద్దె దిగాలంటూ కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏం కొంటాడు మీరు రాహుల్ గాంధీ? మీ బాబు గెలిచిన మీ ఎమ్మెల్యేలను ఎంపీలు గెలుచుకోవడం కాపాడుకోవడం చేత కాలే. గోవా నుంచి మొదలుపెట్టే త్రిపుర దాకా ఏ లెక్క చెప్పమంటారు లెక్క చెప్తారు. వీళ్ళు వచ్చాడ ఎంఎస్పీ గురించి మాట్లాడతారు. ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా చేసింది కదా. పార్లమెంట్ ఇది బీజేపీ వాళ్ళు అడగలే, కాంగ్రెస్ వాళ్ళు అడగలే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఈ తిరు అరుణ్ నెహ్రూ అనేటువంటి ఎంపీ డిఎంపీకి సంబంధించినటువంటి ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారు పార్లమెంట్ లోపల, ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాలు తగ్గించి, ఇది మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టే, డ్రై సబ్జెక్టే, గాలికి అనేది బాగుంటాయి, కుక్క పోయి మనిషి వేసింది అనే దానికంటే మనిషి పోయి కుక్క వేసిందంటే బాగుంటుంది. కానీ దయించి ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు మీద అనవసరమైనటువంటి వ్యక్తులు, అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కాబట్టి దయించి కొన్ని గణాంకాలను మీ ముందుంచాలని, కొద్దిగా సమయం మాకు కేటాయించాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. అన్న 2-3 లైన్లే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పి కన్క్లూడ్ చేస్తాను. యూపీఏ అధికారంలో 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి వడ్లేని, ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి వడ్లకి వాళ్ళు యూపీఏ ప్రభుత్వంలో చెల్లించినటువంటి డబ్బులు అయినటువంటి గణాంకాలని దయించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ముందు ఉంచాలని నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యూపీఏ 2004-05 నుంచి 13-14 దాకా మొత్తం కొన్న వడ్లన్నీ అంటే 4,590 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. 2004 నుంచి 2014 దాకా యూపీఏ 2 టర్ములలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 10 ఏళ్లలో ఉన్న వడ్లు 4,590 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. ఆన్ రికార్డ్ నేను క్లియర్ గా చెప్తాను. 4,590 లక్షల మెట్రిక్ టన్నులు ఎల్ఎంటీ అంటారన్న, లాక్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వడ్లను అట్లా కొనుగోలు చేశారని చెప్తారు. 10 ఏళ్లలో మీరు ఉన్నాయి 4,05,90 మెట్రిక్ టన్నులు అయితే దానికి ఎంఎస్పీ కాంగ్రెస్ చెప్తే మేము ఎంఎస్పీ ఇచ్చినామని. మీరు ఇచ్చిన ఎంఎస్పీ ప్రకారం మీరు రైతులకు ఇచ్చిన డబ్బులు ఎంత అంటే 4.44 లక్షల కోట్లు అన్న కాంగ్రెస్ 10 సంవత్సరాల్లో ఇచ్చింది. 4.44 lakh crores ఎంఎస్పీ కింద కాంగ్రెస్ 10 ఏళ్లలో ఇచ్చిందన్న. మోడీ గారు దిగోన్న రేవంత్ రెడ్డి గారు వినాలి. ఎన్డీఏలో 2014 నుంచి 2024 దాకా 10 ఏళ్ల గణాంకాలను తీసుకుంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక 7,608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్న. 7,608 lakh మెట్రిక్ టన్స్ వాళ్ళు కొన్నది 4,590 4,590 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ పార్టీ కొంటే మేము కొన్నది 7,608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. దాదాపు డబుల్ కొన్నాం మేము వాళ్ళు ఉన్నదాన్ని. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 4.44 lakh crores అయితే ఎన్డీఏ ఇచ్చినటువంటి డబ్బులు 14.16 lakh crores ఇచ్చినామన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 4.44 లక్షల కోట్లు అయితే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ పెంచి రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు 14.16 lakh crores ఇచ్చినామన్నారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మీకు మాకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
మీరు 4 లక్షల కోట్లు ఇస్తే మేము 14 లక్షల కోట్లు ఇచ్చినామన్నా. మీరు దిగటి రోజు మీరు ఇచ్చిన ఎంఎస్పీ 1300 పైచీలకు అయితే ఈ రోజు మేము ఇస్తున్నటువంటి ఎంఎస్పీ 2300 పైచీలకు వరి ధాన్యానికి ఇస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఎవరు దిగాలన్న అధికారంలో నుంచి? ఎవరు గత దిగాలి? మోడీ గారు దిగి రాహుల్ గారు రావాలా? ఇదా మీకున్నటువంటి అవగాహన ముఖ్యమంత్రి గారు? 50 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం కొనడానికి అవకాశం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, మేము ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ప్రతి గింజ కొనకపోతే తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట వస్తాం. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ఎందుకన్నా రైళ్లలో తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి తీసుకొని రండి, మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. మీ బాధ్యత ఏంటన్నా? మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావన్నా? కేంద్రం కొంటే మేము కొంటామని చెప్పినావా? ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తీసుకుందాం. ఒకసారి ఏం చెప్పిందన్నా కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోడీ గారు కొంటే నేను పట్టుకుంటాను రాసిరా? ఏం రాసిరు మీరు? ఏం చెప్పారు మీరు? ప్రతి గింజ కొంటామన్నది నీ మేనిఫెస్టో. కొనన్నా మా మీద ఎందుకు కలుస్తున్నావు? మా మీద ఎందుకు కలుస్తున్నావు? నువ్వు ఆ రోజు రాయాల్సింది మేనిఫెస్టోలో గింజలు కొనాల్సింది కేంద్రమే, కేంద్రం కొంటేనే నేను కొంటాను రాయాలంటే నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు? ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా రాసిన ఎలక్షన్ మేనిఫెస్టో. సన్నట్లకు బోనస్లు ఇస్తాను, ఎంఎస్పీ మీద 500 పెంచిస్తాను, ప్రతి గింజ కొంటాను, నానినా తడిసినా మొలకలు వచ్చినా కొంటాను రాసినాం. ఏం మాట్లాడుతున్నావు? మరి మోడీ గారు దిగుమని నీకే తుమ్ము చూసిపోయి ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్య మార్చి నీకే పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో నువ్వెప్పుడు పోతావో తెలియదు. నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి మాట్లాడేది. ఈ దేశం మెచ్చిన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు 10వ తారీఖు వస్తే ఈ దేశ స్వతంత్ర భారత చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం ఈ దేశ ప్రధానిగా నిలబడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. అదే చెప్తారు, ఆ గింజ ఎగిరెగిరి పడుతుందంట. ఎందుకు ఎగిరి పడుతున్నావు అంటే నా నలుపు నాకు కనబడతలేదన్నట్టున్నది రేవంత్ రెడ్డి. సో అంత తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం కొన్నారు, ఏం కొనలేదు? రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో ఒకసారి చెప్పు. సన్ఫ్లవర్ నేను మొన్న మాట్లాడి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో చెప్పి కొనిపించిన, నేను అది కూడా చెప్తాను. మీకు మక్కలు కొంటలేరు, సన్ఫ్లవర్ కొంటలేరు, ఏం పడుతుంది మాట్లాడుతూనే ఉంటారు. అందుకనే దయచేసి ఒక్కసారి ఈ ఒక్క అంకెలు మాత్రం దయచేసి రాయాలని మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. యూపీఏ ఉన్నది 4,5,9,0 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఎన్డీఏ ఉన్నది 7,6,0,8 లక్షల మెట్రిక్ టన్నులు కోసమని కొంచెం రేవంత్ రెడ్డి గారు కనబడతాడు. 4 లక్షలలో పెట్టుతాడు. నేను చల్లి మధ్య అర్థం ఇంటికి అంటున్నాను, ఆయన కూడా కనబడతలేదు. సో డబ్బుల రూపంలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చింది 4.44 lakh crores అయితే మేము ఇచ్చింది 14.16 lakh crores పెంచమన్నా. 1,310 రూపాయలు ఎంఎస్పీ ఉంటే దాన్ని 2,369 రూపాయలు పెంచమన్నా. మేము మాట్లాడలేదన్నా. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్నారు. ఏమైంది అని అడిగిండు నిన్న రేవంత్ రెడ్డి. అన్న మీరు ఇచ్చింది 4.4 లక్షల కోట్లు, మేము ఇచ్చింది 14.16 లక్షల కోట్లు. మూడింతలు చేసినామన్నా. మేము మూడింతలు చేసినాం పేమెంట్. ఇది మా చరిత్ర, మా నిజాయితీ. మీ గురించి చెప్పాలంటే మళ్ళీ గుర్తు తగ్గించే సామెతలు తప్ప ఇంకొకటి గుర్తుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా మీరంతా ఇబ్బందులు పెడతా ఉంటే మేము తీసుకొచ్చినటువంటి ఇంకొక చిన్న మార్పు. కరోనా వచ్చినప్పుడు అందరూ వలస పోతుంటే చాలా కష్టపడ్డారు. కూలీలకి వలస కూలీలకు కష్టమవుతుందని 1 నేషన్ 1 రేషన్ అని తీసుకొచ్చినాం మేము. మీరు రేషన్ షాపులలో కుంభకోణాలు, బియ్యం అమ్ముకుందరు, మీరు రకరకాలైనటువంటి కుట్రలు కుంభకోణాలు మీరు చేస్తే ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది భారతీయులకి కరోనా వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగిత గంజో గారం ఎత్తులో తింటారండి. ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం చొప్పున దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇవ్వడమే కాదు 2030 వరకు ఇస్తామని చెప్పి ఆ డేట్ ఎక్స్టెన్షన్ చేసినటువంటి నాయకుడు